జరగని పెళ్లికి బ్యాండ్ మేళం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. ఎట్లాగైనా సరే వాడు ఈ ఇంటి వారసుడు కాదు అని ఒప్పుకోవాలంటే నేను ఈ మాత్రం అడవుడు చెయ్యాలి. వాడి నోటితోనే నాకు పెళ్ళయింది, ఆ టీచర్ అమ్మే నా పెళ్ళమని చెప్పించాలి. దానికోసమైనా సరే ఈ పెళ్ళడవుడి బాగా చేయాలి. ఈ బ్యాండ్ మేళం వాళ్ళు ఎక్కడ చచ్చారో ఏంటో. ఈరోజు ఒక్క బక్రాగాడు కూడా దొరికేలా లేదు. రేయ్, బ్యాండ్ మేళం మల్లు రవేనా మాట్లాడేది? రేయ్, మా ఇంట్లో పెళ్లి ఉంది. పంతులు గారితో మాట్లాడిన తర్వాత ముహూర్తం ఎప్పుడో చెప్తాను. ఈలోపు మీరేమీ ఒప్పుకోకండి. సార్ 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 ఒక్క నిమిషం సార్. ఏంటి సార్, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. అర్జెంటుగా ఓ ఫోన్ చేసుకోవాలి. ఓసారి మీ ఫోన్ ఇస్తారా? ముక్కు మొహం తెలియని వాడికి ఫోన్ ఎలా ఇస్తామయ్యా? అవును, నీది ఇదే ఊరా? లేదు సార్, మాది పక్క ఊరు. ఈ ఊర్లో పని కోసం వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక నాకు పనిస్తా అన్న వాళ్ళకి ఫోన్ చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అందుకే అడుగుతున్నాను సార్. ఆ మొహానికి ముసుకేంటి? థర్డ్ వేవ్ వస్తుందంటగా సార్. పైగా ఎవరికైనా ఫోన్ చేసిన ప్రతిసారి మాస్క్ ధరించండి, భౌతిక దూరం పాటించండి అంటూ చెప్తున్నారుగా సార్. రోజుకో మాస్క్ కొనుక్కునే స్తోమత లేక ఇలా కర్చీఫ్ కట్టుకున్నానండి. సర్లే. హలో సార్, వినపడుతుందా సార్? హలో హలో. ఎరా, నేనే పెద్ద కేడీ నా కొడుకుని అనుకుంటే నా దగ్గరే ఫోన్ కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఎవడ్రా నువ్వు? రేయ్, నువ్వు బల్లె చిక్కావురా. అన్ని క్లియర్ అయ్యే పని ఒకటి చెప్తాను. నేను చెప్పినట్లు నువ్వు చేస్తే ఇలా చిల్లర దొంగతనాలు మానేసి నువ్వు దర్జాగా బతికేంత డబ్బిస్తాను. అవునా సార్? మీరు నాకు దేవుళ్ళ కనిపిస్తున్నారు సార్. చెప్పండి సార్, నన్ను ఏం చేయమంటారు? చెప్పింది అర్థమైంది కదా? పూర్తిగా అర్థమైంది సార్. ఇప్పుడు మీ ఇంట్లో ఉంటున్న భానుప్రియ అనే టీచర్కి భర్తగా వచ్చి నటించాలి, అంతే కదా? రేయ్, ఎవ్వరికి అనుమానం రాకూడదు. మీరే చూస్తారుగా నా పర్ఫార్మెన్స్. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ లా చేస్తా చూడండి. సారీ గురుగారు. అదే, ఎంతలో ఉండాలో అంతలో ఉండు, ఎంత చెయ్యాలో అంతే చెయ్యి. ఓకేనా? అర్థమైంది సార్. మీరు చెప్పినట్టే చేస్తాను. ఎవ్వరికి అనుమానం రాకుండా చేస్తాను. ఒలే దొరికారా నాకు. ఇప్పుడు ఆడిస్తాను చూడు ఆట.
టీచరమ్మా, టీచరమ్మా, వీడిని తీసుకొచ్చాడా? అసలు వీడెక్కడ దొరికాడు? ఈ బాను ఉన్న చోట ఉండకుండా ఆధార్ కార్డు మీద ఎవడో ఫోటో వేసింది. ఇప్పుడు బాబాయ్ వాణ్ణి ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడేం ర్యాచ్ అవుతుందో ఏంటో, ఎలా మేనేజ్ చేయాలేమో. ఏంటి అందరూ అలా సైలెంట్ గా చూస్తున్నారు? ఎందుకు పిలిచారో ముందు విషయం చెప్పండి. అదేంటి టీచరమ్మా అలా అంటావు? చెట్టంత మనిషి, నీకు తాళి కట్టిన భర్త నీ ఎదురుగా ఉంటే అతని వంక కన్నెత్తి కూడా చూడవే? నా భర్త? అయ్యో, అదేమిటి బాబు, ఈ అబ్బాయి నీ అమ్మాయి భర్త అంటావేమిటి? వాడు ఈ అమ్మాయి భర్త కాదు. ఏంటేంటేంటి? ఇతను టీచరమ్మ భర్త కాదా? ఆ విషయం మీకెలా తెలుసండి? అంటే ఈ అమ్మాయిని చూస్తే చాలా పద్ధతిగా ఉంది, సాంప్రదాయంగా ఉంది. అతనేమో అద్దెకు తెచ్చుకున్న సూటు బూటు వేసుకొని గడ్డం గీసుకోవడానికి కూడా డబ్బులు లేని వాళ్ళ ఉన్నాడు. అలా ఉన్నాడనే వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఏమిటి అని అడిగాను. మీరు కొత్తగా వచ్చారు కదా, అందుకే మీకు తెలియదు. ఇతను ఈ టీచరమ్మ భర్తే. ఇంకా చూస్తావేంటయ్యా? ఇన్నేళ్ల తర్వాత దుబాయ్ నుంచి వచ్చావు, ఎదురుగా పెళ్ళాం కనిపిస్తే వెళ్ళి కౌగిలించుకోకుండా ఇలా సైలెంట్ గా నిలబడ్డావేంటి? అబ్బా, భలే ఛాన్స్ దొరికింది. ఈ వంకతో అమ్మాయిని కౌగిలించుకోవచ్చు అన్నమాట. రేయ్, ఎవరు నువ్వు? సడన్ గా వచ్చి టీచర్ భర్తను అంటున్నావేంటి? ఏంటండి ఇది? నా పిల్లాన్ని నేను కౌగిలించుకుంటే మీకేంటి? ఏమైంది రఘు? ఇతనెవరు? నేను చెప్తాను పెద్దమ్మా. ఇతని పేరు దాసు, మన టీచరమ్మ గారి భర్త. దుబాయ్ నుంచి వచ్చి మన ఇల్లు తెలియక ఊర్లో తిరుగుతుంటే నేనే తీసుకొచ్చాను. చిచి, ఇతను నా భర్త కాదు. ఏంటి భానుప్రియ, ఇంకా ఎంతసేపు నన్ను ఆట పట్టిస్తావు? చేతి, నువ్వు నా మొగుడు వెంట్రా? ఏయ్, ఎవరయ్యా నువ్వు? విషయం మొత్తం చెప్పిన తర్వాత కూడా ఎవరు నువ్వని అడుగుతావేంటి పెద్దమ్మా? ఇతను మన టీచరమ్మ భర్త. టీచరమ్మము కాదు అంటుంది, నువ్వేమో అతనికి టీచరమ్మ భర్త అంటున్నావు. అసలేంటిది? అదేం లేదండి, 2 నెలల క్రితమే నేను వస్తానని భానుప్రియతో చెప్పాను. కాకపోతే నాకు కొన్ని పనులుండి రాలేకపోయాను. అప్పటి నుండి నా మీద కోపంతో కనీసం ఫోన్ కూడా చేయడం మానేసింది. అందుకే సర్ప్రైజ్ ఇద్దామని డైరెక్ట్గా నేనే వచ్చాను. ఆశ్రమానికి వెళ్తే అక్కడ లేదు, ఈ ఊర్లో ఉంది అని చెప్పారు. అడ్రస్ వెతుక్కుంటూ నేనే వచ్చాను. అసలు నువ్వే ఈ టీచర్ మా భర్త అనడానికి సాక్ష్యం ఏమిటి? అలా చూస్తావేంటయ్యా? ఇందాక నాకు చూపించావు కదా ఆధార్ కార్డు, అది చూపించు. అది చూస్తే కానీ నమ్మేలా లేరు వీళ్ళు.
మీ అనుమానం తీరిందా అండి? చూడు పెద్దమ్మా, ఇప్పుడు టీచరం ఆధార్ కార్డు మీద భర్త పేరు అభినవ్ జాగర్లమూడి అని ఉంది. అది ఇతని ఆధార్ కార్డు. దీని మీద కూడా అదే పేరుంది. అప్పుడు ఇతనే కదా భర్త. ఇంకా ఇందులో డౌట్ ఎందుకు? అదేంటి టీచరమ్మా, నువ్వతన్ని భర్తే కాదు అంటున్నావు? ఇందులోనేమో అతనే నీ భర్త అన్నట్టుగా ఉంది కదా. అందులో ఉండడం ఏంటండి? వేద మంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో భానుప్రియ మెడలో 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచాను. ఇవో పెద్ద సాక్ష్యాలా? కాకపోతే తను అప్పుడప్పుడు నా మీద అలుగుతుంది అంతే. తన కోసం నేను ఉద్యోగం పూర్తిగా వదిలేసి వచ్చాను. మేమింకా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండటానికి మంచి ఇల్లు కట్టించాను, కొత్త కారు కొన్నాను. ఇక మేమిద్దరం ఎంచెక్క హ్యాపీగా ఉండొచ్చు. మీరే కాస్త నచ్చజెప్పి నాతో పంపించండి. టీచరమ్మా, భార్యాభర్తల మధ్య ఎన్ని కోపతాపాలున్నా సర్దుకుపోవాలి. ఆ అబ్బాయి అంతలా చెప్తున్నాడు కదా, ఉద్యోగంలో ఏవో సమస్యలుండి రాలేకపోయాను అని. ఈసారికి అతన్ని క్షమించి అతనితో పాటు వెళ్ళు టీచరమ్మా. ఒరే డూప్లికేట్ రఘురామ్గా, ఇప్పటికైనా నిజం ఒప్పుకో. వేరే దారి లేదు. ఇప్పుడు నువ్వే ఆ టీచరమ్మ భర్తవని చెప్పలేదనుకో, ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని వీడితో పాటు పంపించేస్తాను. అప్పుడు నువ్వు తట్టుకోలేవు. నిజం ఒప్పుకో. నువ్వు నిజం ఒప్పుకున్న మరుక్షణమే ఈ ముసల్ది నన్ను మోసం చేస్తారా అని తుపాకీతో కాల్చి పారేస్తుంది, లేదా నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. నీకు వేరే దారి లేదురా డూప్లికేట్ రఘురామ్గా. అయ్యో, ఏ ఆడపిల్లైనా ఇంటి నుంచి అలా వెళ్ళిపోతే ఎలా? ఇవాళ శుక్రవారం పూట పచ్చని ఇంట్లోంచి ఆడపిల్ల అడుగు బయట పెట్టకూడదు. అదేంటమ్మా అలా అంటారు? ఆ అమ్మాయి ఏమన్నా ఈ ఇంటి ఆడపిల్ల ఏంటి? ఇన్నాళ్ళు ఇంట్లో ఉండి ఇప్పుడు భర్త దగ్గరకు వెళ్తోంది కదా, ఇప్పుడు ఈ ఇంటి ఆడపిల్ల లెక్కనే వస్తుంది. అప్పుడు అలా వెళితే ఈ ఇంట్లో వాళ్ళకి మంచిది కాదు, తీసుకువెళ్లిన భర్తకి మంచిది కాదు. ఇవాళ శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, ఆ తర్వాత సోమవారం నాడు వెళితే బావుంటుంది. ఈ 2 రోజులు గడిచాక సోమవారం వెళ్ళొచ్చు. బాబు, నీకు అభ్యంతరం లేకపోతే ఈ 2 రోజులు నువ్వు కూడా మాతో పాటే ఉండి సోమవారం ఇద్దరూ కలిసి వెళ్ళండి. నేను కూడా బట్టలు పెట్టి లాంఛనాలతో పంపిస్తాను. అయ్యో, మీరు చెప్పాక కాదంటానా? తప్పకుండా ఉంటానండి. నీ యబ్బ కుక్కుర్తి నాయాలా, ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నావేంట్రా? ఛ, నా ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. టీచరమ్మా, అబ్బాయికి గది చూపించు. సార్, మీరు చూపించండి సార్ నాకు గది. రా చూపిస్తాను రా. రే కక్కుర్తినాయాలా, ఇక్కడ ఉంటానని ఒప్పుకున్నావేంట్రా? ఏమో సార్, ఈ మధ్య కాలంలో సీసీ కెమెరాలు, పోలీస్ నిఘాలు ఎక్కువైపోయాయి. నా దొంగతనాలు ఎక్కువగా సాగలేవు. దాని కారణంగా నేను మంచి భోజనం చేసి చాలా రోజులైంది సార్. ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు కావాల్సినంత డబ్బిస్తా అన్నారు కదా, ఆలోపు మంచి భోజనం తింటూ దర్జాగా ఎలా బతకాలో ఈ 2 రోజులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటాను సార్. ఏడ్చేవలే వెదవా. అదేంటి సార్, అన్నీ మీరు చెప్పినట్టు చేస్తున్నాను కదా. అయినా ఇప్పుడు ఏమైంది సార్, ఒక్క 2 రోజులే కదా. సరే సర్లే, ఇన్ని రోజులు ఆగిన వాడిని ఇంకా 2 రోజులు ఆగలేనా? అరే భాను, ఆ కత్తేమిటి? ఆగు.
ఏం చేస్తున్నావు? వాణ్ణి చంపేస్తాను జయమ్మ. వాడు నా మొగుడేంటి? వాణ్ణి వదలను. వాణ్ణి చంపి జైలుకి వెళ్తాను. ఆగు. ఏంటి ఆవేశం? వాడు నీ మొగుడని వచ్చినంత మాత్రాన మేమంతా ఒప్పేసుకుంటామా ఏమిటి? లేదు జయమ్మ, వాడు నా భర్త ముందు నన్నే కౌగులించుకోవడానికి వస్తాడా? వాడిని వదలను. వాడిని ఇప్పుడే చంపేస్తాను. జయమ్మ ఆగు వదలండి. ఆగు భాను. ఏయ్. ఆగు. ఆ కత్తెంటి చేతిలో. అదే నాన్న, ఇందాక దీని మొగుడినంటూ ఒకడు వచ్చాడు కదా, వాణ్ణి చంపేస్తానని ఆవేశపడుతోంది. ఏడ్చావులే. అయినా ఈ గొడవ అంతటికి కారణం నువ్వేగా. భాను కారణం ఏమిటి నాన్న? ఇంట్లో వాళ్ళు ఎవరైనా గుర్తుపడతారేమోనని నా ఆధార్ కార్డు మీద ఎవడో ముక్కు మొహం తెలియనాడు ఫోటో అంటించింది. అది అదునుగా తీసుకుని ఇప్పుడు వాడినే తీసుకొచ్చి ఆ వెంకటరత్నం ఆధారాలు చూపిస్తున్నాడు. ఇంత జరిగిందా? ఓ పక్కేమో ఆ పెద్ద ఆవిడ నిశ్చితార్థం అంటుంది. దాని నుంచి ఎలా బయటపడాలని నేను ఆలోచిస్తుంటే ఈలోపు తింగరది చేయబట్టి ఇంకో రాచ స్టార్ట్ అయింది. ఎందుకు నన్నంటారు? ఆ రోజు వెంకటరత్నం ఆధార్ కార్డులు చూసినప్పుడు మీ ఫోటో ఉంటే ఏమై ఉండేది? అది ఆలోచించారా మీరు? ప్రతి దానికి నన్ను తిడతారేంటి? మీరు కాసేపు ఆగండి. ఇప్పుడు మన ముందున్న సమస్య దీని మొగుణ్ణంటూ వచ్చినవాడు కాదు. ఎందుకంటే వాడు ఇంకో 2-3 రోజులు ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాడు కాబట్టి. వాడి సంగతి నిదానంగా చూసుకుందాం. కానీ ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపాలా అన్నది ఆలోచించాలి. నేనే ఏదోటి ఆలోచిస్తాను. నాన్న ఏజే, నువ్వు వెళ్ళి పడుకో. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. తెల్లవారేలోపు ఏదో ఒక మార్గం దొరుకుతుంది. నువ్వు వెళ్ళి పడుకో నాన్నా. భాను, మనం ఎన్నో ప్లాన్లు వేసి ఎన్నో చేసిన వాళ్ళం. ఈ మాత్రం నిశ్చితార్థం ఆపి వచ్చిన వాణ్ణి తనమేలేమా? రా, నువ్వు కూడా వచ్చి పడుకో. రఘు, రఘు, ఏ రఘు, ఏంట్రా? ఏ రఘు, మన ఫ్రెండ్స్ అందరికి మంచి పార్టీ ఇస్తున్నా, నువ్వు తప్పకుండా రావాలి. ఎందుకు బాబు, పెళ్ళేమైనా కుదిరిందా? ఈవిడెవరు? ఈవిడ మాకు బాగా కావాల్సిన ఆవిడ. పేరు జయమ్మ. జయమ్మ, ఇతని పేరు గిరి. మన రఘురాం గారికి మంచి ఫ్రెండ్. ఈ తనను వెంబడి పెడుతోంది నందిని. ఆ నందినికి అబ్బాయిని సెట్ చేద్దామని. అదెలా జయమ్మా? అదేముంది నాన్న, పిల్లలు పుట్టడానికి 9 నెలలు టైం పడుతుంది, కానీ ప్రేమ పుట్టడానికి 9 సెకండ్లు చాలు. వీళ్ళిద్దరూ ప్రేమలో పట్టానికి మనం తలా ఒక చెయ్యి వేయాలి. సూపర్ ఐడియా జయమ్మ. నందినిని గిరిని ప్రేమలో పడేలా చేస్తే ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏమంటారండి? ఐడియా బానే ఉంది. పైగా గిరి కూడా మంచివాడే. ఇప్పుడు మనం ముగ్గురం కలిసి వాళ్ళిద్దరిలో ప్రేమ పుట్టించాలి. సారీ రా రఘు, కంపెనీ కాల్ కదా, కొంచెం టైం పట్టింది. రేపు నేను జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో అని నాకు తెలిసిన ఎంప్లాయీ ఒకడు అక్కడే ఉంటే ముందుగానే తెలుసుకుంటున్నాను. ఏం ఉద్యోగం బాబు? సూపర్వైజర్ అమ్మగారు. ఓ, సూపర్వైజర్ అంటే మంచి ఉద్యోగమే. ఇంకేంటి బాబు, ఉద్యోగం దొరికింది. మరిక పెళ్లి చేసుకోవటమే ఆలస్యం అన్నమాట.